సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేసి ముగించుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఎరటకట్ల గ్రామంలో ఉదయ సాయంకాలముల్లో ఈ యొక్క అద్భుతమైన సమాజ కూటములు నిర్వహించుకోవడానికి మీరే నీ కృపను బట్టి సహాయము చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్థానిక అగాపే సంపూర్ణ సువార్త సహవాసమును, సంఘమును, సంఘ కాపరిని, తన కుటుంబాన్ని, మందిరమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు ఇంతసేపు మేము పాడిన పాటలు స్తుతులు పాడి మేము ఉంటుండగానైనా ఆ స్తుతి గీతములను, స్తుతి పాటలను మీరు అంగీకరించినారు. మా స్తుతి పాటలు ఒక నైవేద్యములాగా, ఒక ధూపములాగా మా స్తుతి గీతములు, స్తుతి పాటలు మీ దగ్గరికి వచ్చాయి కాబట్టి నీకు వందనాలు. మా తండ్రి, స్తుతి ధూపములాగా మీ దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద మీరు ఆసీనులై మా మధ్యలో ఇప్పుడు మీరు ప్రభువా ప్రసన్నులై ఆసన్నులై మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప ప్రభువా, ఇప్పుడు మా ఆశలన్నీ నీ మీద ఉన్నవి, మా కన్నులు నీ మీద లగ్నము చేయబడి నీ వైపు త్రిప్పబడి ఉన్నవి. మాతో మాట్లాడండి నాయన. సకల చీకటి శక్తులన్నిటినీ ఈ ప్రాంతములో, ఈ యొక్క గ్రామములో ఉండి ప్రజలను నీకు దూరముగా, నీకు వ్యతిరేకంగా తీసుకెళ్తున్న సకల చీకటి శక్తులన్నిటిని యేసుక్రీస్తు రక్త బలముతో కట్టి పడవేస్తున్నాం. ఈ సమయములో ప్రతి ఒక్కరి మనోనేత్రాలను మీరు వెలిగించండి. మీ దాసుని పరిశుద్ధ శిలువ రక్తముతో బాగుగా కడిగి శుద్ధీకరించి నీ యొక్క తైలముతో అభిషేకించి మాతో మాట్లాడండి. గొప్ప కార్యము చేయండి. అందరి మనోనేత్రాల ముందు నీ సత్యం ప్రత్యక్షపరచండి. సమయం కొంచెముగా ఉన్నప్పటికీ నీ మాట, ఒక మాట మాకు చాలు తండ్రి. మమ్మను బహుగా ఈ దినమున దర్శించి మమ్మను వెలిగించి మేము నడవలసిన సత్య మార్గము మాకు స్పష్టముగా చూపించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మన ప్రభు అయిన యేసు, లోకరక్షకుడైన యేసునాథుడు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద అవతరించి ఆయన తన అవతారమును ముగించి ఏ పని మీద వచ్చాడో ఆ కార్యక్రమాన్ని ముగించి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్న సమయములో చివరిసారిగా తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఇక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభువు వారు వచ్చారు, కన్యగర్భము నుండి జన్మించారు. కన్యక అనగా పురుషుని స్పర్శనే ఎరుగని ఒక పవిత్రురాలైన అమ్మాయి అని అర్థం. కన్యక అంటే ఏ పురుషుడు ఆమెను ముట్టుకోకముందే పరలోకపు దేవుని శక్తి మరియమ్మ మీద కమ్ముకొని, ఒకప్పుడు శూన్యములో సకల బ్రహ్మాండమును ఏ శక్తితో ఆయన సృష్టించాడు, ఆ శక్తితో మరియమ్మ గర్భసంచిలో చిన్న పిండాన్ని సృష్టించి ఆ పిండమును ఆయనే ఒక కోటు తొడుక్కున్నట్టు తొడుక్కొని పసిబాలుడై మరియమ్మ గర్భము నుండి వెలుపలికి వచ్చాడు. ఆయన పేరే యేసుబాలుడు. ప్రియులారా, ఆయన ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడు అంటే ఒక కార్యం ఉంది, ఒక ఉద్దేశముతో ఆయన వచ్చాడు. యేసు కారణ జన్ముడు అంటే పుట్టక ముందే పుట్టడానికి ఒక కారణముతో వచ్చాడు. అనేకమైన కార్యాలు ఆయన చేయడానికి వచ్చాడు.
కానీ ఆ కార్యములన్నీ మూట కడితే ఒకే ఒక్క మాట చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా యేసయ్య వచ్చాడంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. అది ఆయన వచ్చిన కారణము, ఉద్దేశం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. యేసునాథుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. అది బైబిల్లో ఉన్న సందేశం, మనం వినాల్సిన సందేశం, తెలుసుకోవాల్సిన సత్యం, మనం నమ్మవలసినటువంటి వాస్తవం అది. పాపులు అనేవాళ్ళు ఉన్నారు. రెండవ విషయం ఏమిటంటే వాళ్లకు రక్షణ అనేది అవసరం. పాపులు అనేవాళ్ళు ఉన్నారు. ఎవరయ్యా పాపులు? మీరందరూ పాపులేమో, మేము మాత్రం పాపులం కాం. మేము చాలా నీతిగా, నియమంగా, నిష్ఠగా బ్రతుకుతున్నాం. మేము చాలా మతభక్తి కలిగిన వాళ్ళం, మతాచారములు పాటించు వాళ్ళం, అనేక దైవ పూజలు చేయు వాళ్ళం అని చాలామంది విర్రవీగుతూ ఉంటారు. కానీ దేవుడు ఆ మాట ఒప్పుకోడు. మతభక్తి చేస్తున్నారేమో, నీతి బోధలు వింటున్నారేమో, నీతిగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ ఎన్ని మతాలున్నా, ఎన్ని బోధలున్నా, ఎన్ని ప్రయత్నాలున్నా మానవుడన్న ప్రతి ఒక్కడు పాపి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అసలు యేసుక్రీస్తు సువార్త ఏమిటి, ఈ బోధ ఏమిటి, ఈ కథా కమామిష్ ఏమిటి, వీళ్ళు ఏం చెబుతున్నారు, ఎందుకు నమ్మాలి అనే విషయాన్ని టూకీగా మీకు విన్నవించి ముగిస్తాను ప్రియులారా. మళ్ళీ ప్రశ్నలు ఉండకూడదు, సందేహాలు ఉండకూడదు. ఉంటే నేను చెబుతాను అనుకోండి, దానికి ఏం అభ్యంతరం లేదు. నిజంగా సీరియస్గా మా ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పండి బాబు, మాకు ఒప్పింపు కలిగితే, మాకు నమ్మకం కలిగితే మేము ప్రభువును అంగీకరించి వెంబడిస్తాం అనేవాళ్ళు ఉంటే, మీరు 1,00,000 ప్రశ్నలు అడిగినా సరే జవాబు చెప్పడానికి నాకు ఓపిక ఉంది, ఆ చెప్పగలిగినంత సత్తా ఉంది, సత్యమును గూర్చిన జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కానీ ప్రశ్నలు అడిగిన తర్వాత ఊరికనే పంపకూడదు. నువ్వు ఇటు వచ్చి బాప్తిస్మం పొందడమో, నేను గుండు కొట్టుకొని అటు రావడమో జరగాలి. అటో ఇటో ఏది కాకుండా ఊరికే ఉబుసుపోక కబుర్లకు నన్ను పిలవకూడదు. అటో ఇటో తేల్చేది ఉంటే పిలవాలి. 1,00,000 కాదు, 1,00,00,000 ప్రశ్నలైనా సరే తయారుగా ఉన్నాం. ఏది ఏమైనా సత్యమును వెదుకుచున్న వారి కొరకు ఈ దినమున ప్రభు మాట్లాడుతున్నాడు. అసలు బైబిల్ యొక్క సందేశం ఏమిటి? క్రైస్తవులు ఈ మధ్య టీవీలలో చూసిన వాళ్ళే, ఎన్నడూ లేనిది వాళ్ళకి ఈ మధ్య బైబిల్ టీవీ అట, ఆరాధనట, శుభవార్త అంట, ఇంకోటంట, మళ్ళీ లోకల్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. రేడియోలో వాళ్ళే, టీవీలో వాళ్ళే, వీధిన వాళ్ళే, నగరాల్లో వాళ్ళు, పల్లెల్లో వాళ్ళు ఎప్పుడూ ఊదర పెడుతూ ఉన్నారు. ఏమిటబ్బా వీళ్ళ బోధ? ఉన్న మతాలన్నీ ఊడిపోయి ఈ ఒక్క మతమే ఉండాలనా వీళ్ళు నమ్మేది, వీళ్ళు ఆశించేది అని చాలామంది రహస్యంగా కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు. అయితే అలాంటి వారికి సమాధానం ఇవాళ చెబుతున్నాం. బైబిల్ చెబుతున్న వాస్తవ విషయం ఏమిటంటే, లోకములో పాపులున్నారు, పాపులను రక్షించడానికి యేసు వచ్చాడు. పాపులు ఉన్నారు అని చెప్పడం అంటే లోకములో కొంతమంది పాపులు అని కాదు. లోకములో మనిషి అయి పుట్టి 2 కాళ్ళ మీద నడుస్తున్న ప్రతి ఒక్కడు పాపే. మనలో మనం మనుషులను చూసి అతను చాలా మంచివాడండి, ఆవిడ చాలా మంచిదండి అని చెప్పుకుంటాం మనం. మన దృష్టికి కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారని మనం సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటాం. వాడు చెడ్డవాడని మనం సర్టిఫికేట్ ఇస్తే మనము అందరికంటే దుర్మార్గులమని వాడు సర్టిఫికేట్ ఇస్తాడు.
వెరసి ఒకరినొకరు చెడ్డవాళ్ళుగా ప్రకటించుకొని, అసలు ఎవరు మంచివాళ్ళే ఉండరు ఈ ప్రపంచంలో, అందరూ పాపులేనన్నాడు. అదేమిటండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు? మనుషులందరూ పాపులలాగా అవుతారు. మహానుభావులు పుట్టారు, యోగి పుంగవులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, ధర్మ ప్రచారకులు ఉన్నారు, మతస్థాపకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అందరూ పాపులా? మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు అని కొంతమంది చాలా కోపపడుతూ ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు. ప్రియులారా, బైబిలు పాపి అన్నప్పుడు దానికి అర్థము నేరస్తుడు అని కాదు, రోగి అని అర్థం. మనుషులందరికీ ఒక రోగం ఉన్నది, మనుషులందరికీ ఒక వ్యాధి ఉన్నది. పుట్టుకతోనే మనకు తెలియకుండా మనకొక వ్యాధి సంక్రమించింది, దాని పేరు పాపము. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు. హృదయము అంటే ఎవరి హృదయము? ప్రతి మానవుని హృదయము. ప్రతి మానవుని హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగినది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ఇలాగున చెబుతున్నాడు, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ప్రతివాని నడినెత్తిని వ్యాధి ఉన్నది అన్నాడు. మాకే రోగం లేదే, మాకు తెలిసినంత వరకు మొన్ననే అన్ని స్కానింగ్లు చేయించుకున్నాం, రోగం లేదు కదా అని ఆశ్చర్యపడవచ్చు. అక్కడ ఉన్న రోగము స్కానింగులకు, ఎక్స్రేలకు దొరికే రోగం కాదు. మనకున్న రోగం ఏమిటో చెబుతున్నాడు. ఏమిటంటే హృదయములోని చెడుతనము. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, దేవుడు చూచి అని మాట్లాడుతూ ఉన్నాడు. మానవుని హృదయములో ఉన్న రోగము పేరు పాపము. అదే ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనము, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది అన్నాడు. మానవుని హృదయము చెడ్డది. హృదయానికి ఒక ఘోరమైన వ్యాధి ఉన్నది. పాపి అనగానే ఏదో తప్పు చేసిన వాళ్ళు, అవమానించబడ్డ వాళ్ళు, మరి శిక్షకు దండనకు పాత్రులుగా మమ్మల్ని ఎంచుతున్నారు. మేమేం తప్పు చేసామండి అని చాలామంది దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు. దేవుడు మనల్ని పాపి అని పిలిచినప్పుడు ఆయన మన మీద జాలితో పిలుస్తున్నాడు. జాలితో పిలుస్తున్నాడు. ఎలాంటి జాలి అంటే, మొన్న చక్కటి టమాటా పండు లాంటి పసిబిడ్డ పుట్టింది. హైదరాబాదులో నిలోఫర్ హాస్పిటల్లో చక్కని పాలబుగ్గల పసికందు చక్కగా ఉంది, గుండు గుండుగా చక్కగా లడ్డులాగా ఉంది పాప. పుట్టినప్పుడు బాగానే ఉంది, సంతోషించాము, ప్రార్థన చేశాము. తర్వాత ఏమిటో పాపలో తేడా కనపడింది, నీరసించిపోతుంది, శుష్కించిపోతుంది, బాగుండలేదు. ఆమెను ఇంక్యుబేటర్లో పెట్టారు, నానా టెస్టులు చేశారు. ఆఖరికి చెప్పారు ఏమిటంటే, ఆ పాపకు గుండెకు రంధ్రాలు ఉన్నవి. గుండెకు రంధ్రాలు ఉన్నాయి. షీ హ్యాజ్ ఎ కాంజెనిటల్ హార్ట్ డిసీజ్, హోల్స్ ఇన్ ద హార్ట్. దానికి ఆపరేషనా చేయలేరు. ఆపరేషన్ చేసే ఏజ్ కాదు, రోజుల పసికందు. ఏమైనా కోస్తే చిన్న కత్తి పెడితే చచ్చిపోతుంది.
కనీసం 5 నెలలు 6 నెలల ప్రాయం వస్తే తప్ప ఆపరేషన్ అయినా చేయలేమన్నారు. అప్పటిదాకా అక్కడే ఆసుపత్రిలో ఉంచాలి. క్షణక్షణం ఆ పిల్లను 1000 కళ్ళతో కాపాడాలి. ఇప్పుడు అమ్మాయి మీద మనకు ద్వేషం ఉందా, అసహ్యం ఉందా, జాలి ఉందా చెప్పండి? జాలి వేస్తుంది కదా. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? పుట్టుకతోనే దానికి ఒక రోగం వచ్చింది. అట్లాగా ప్రతి మానవునికి అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఒక రోగం అంటుకుంది. ఆ రోగము పేరు పాపము. అదన్నమాట అసలు విషయం. ఆ రోగము పేరు పాపము. పాపం అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలకు అడ్డంగా ఎదురు తిరిగే తత్వము పేరు పాపము. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించే గుణము పేరు పాపము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేసే ప్రతివాడును దేవుడు వద్దని చెప్పిన ఏదో ఒక ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఉల్లంఘిస్తాడు. విరసి చెప్పవచ్చేదేమిటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించే గుణము పేరు పాపము అంటాడు. ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. అది మన బేసిక్ క్యారెక్టర్, నేచర్ అన్నమాట. మన మౌలిక స్వభావం అది. అంతా మంచోళ్ళమే, BAలు MAలు చదువుకుంటాం, అందిన కాడికి వీళ్ళున్న దగ్గర చదువుకుంటాం, ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు చేస్తాం, ఊళ్ళో పెద్ద మనుషులుగా పేరు పొందుతాం, ప్రతి మనిషి వందనాలండి నమస్కారం అండి అని అనేటట్టుగా మనం బ్రతుకుతాం. ఊళ్ళో పెద్ద మనిషి మంచివాడు గౌరవనీయుడు అని అనిపించుకుంటాం. బాగానే ఉంది మన పరపతి పరువు ప్రతిష్టలు. కానీ మన రక్తంలో ఒక గుణము ప్రవహిస్తూ ఉంది. అదేమిటంటే దేవుడు ఏది చెయ్యమన్నాడో అది చెయ్యము, ఏదైతే వద్దు అన్నాడో అది పనిగట్టుకొని చేస్తాం. వద్దన్నదేమో చేస్తాము, చెయ్యి అన్నదేమో అసలే చెయ్యు. ఇది ఏదో పొరపాటున ఒక మనిషి చేసేది కాదు. మనిషి అన్న ప్రతివాడికి ఇదే లక్షణం ఉన్నది. ప్రతి కాకి కావు 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 అంటుంది తప్ప ఒక్క కాకి కూడా ఎన్నడూ పొరపాటున మ్యావ్ అనదు. మ్యావ్ మ్యావ్ అని పిల్లులు అంటాయి, కావు కావని ఆ కాకులు అంటాయి. నల్లగానే ఉంటుంది, దాదాపు వచ్చిపోయి కాకిలాగానే ఉంటుంది. కానీ కోకిల తీయగా కుహు కుహు అని కూస్తుంది. ఏ జాతి లక్షణం దానికి ఉంది. అలాగే మానవ జాతికి ఒక లక్షణం ఉంది. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు, ఏ భేదమునూ లేదు అన్నాడు. అందరూ పాపము చేశారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు, ఏ భేదమునూ లేదు లేదు లేదు. చదువుకున్న వాళ్ళని, చదువులేని వాళ్ళని, అందంగా ఉన్నారు, వికారంగా ఉన్నారు, ధనవంతులని, బీదవాళ్ళని, పండితులని, పామరులని, గొప్ప కులము వారని, నీచ కులము వారని, రకరకాల భేదాలు మనము సృష్టించుకున్నాము. కానీ పాపము అనే అంశం వచ్చేసరికి ఏ భేదమును లేదన్నాడు. ఏ భేదము లేదు. నీవెవరైనా సరే, నీవు స్త్రీవైనా పురుషుడివైనా, మహామేధావివైనా మూఢుడివైనా, పండితుడివైనా చదువు లేని పామరుడివైనా, కోట్లకు పడగలెత్తిన ధనవంతుడివైనా, భూస్వామివైనా, అడుక్కు తినే బీదవాడివైనా, నీవెవరైనా సరే, అందంగా ఉన్నా అనాకారిగా ఉన్నా, నీవెవరైనా సరే దేవుడు ప్రకటిస్తున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. నా చిన్నతనంలో మా అమ్మ నాకు సువార్త చెప్పింది, రే బాబు,
నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తానరా, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావురా అని చెప్పేసి అంతలో పిడుగుపడింది నా నెత్తి మీద. అదేంటమ్మా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నేనెందుకు రాకూడదు? నేను కూడా నీ దగ్గరికి వస్తాను, ఎందుకు రాను నేను? నువ్వు బడికి వెళ్తే నేను బడికి వస్తున్నాను, అమ్మ టీచరు, అదే బడిలో మేము చదువుకున్నాం. నువ్వు గుడికి వెళ్తే గుడికి వస్తున్నాను, ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకు వస్తున్నాను. అప్పుడు నాకు 6 ఏళ్ళు ప్రాయం. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నేనెందుకు రాకూడదు? వస్తాను అంటే, బాబు నేను తీసుకెళ్ళాలని నా ఆకాశం ఉంది, రావాలని నీ ఆకాశం ఉంది, కానీ కుదరదురా, నువ్వు రాలేవురా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావురా అని చెప్పింది. ఎందుకు అంటే, నువ్వు పాపివి అని చెప్పింది. నేను పాపినా? నేను కాదని చెప్పా. నేను కాదమ్మా పాపిని. నేనేం పాపం చేశాను అడిగాను. పేరుకు 6 ఏళ్ళు ప్రాయం, కానీ భయంకరమైన కమ్యూనిస్టు మైండు, నాస్తికుడు మైండు, సైంటిస్టు మైండు ఉంది. ఈ భూమిని దేవుడు చేస్తే దేవుడిని ఎవరు చేశారని అడిగాను. అప్పుడే నేను అమ్మని. అందుకే సువార్త చెప్పింది అనమాట, వీడిని ఇలా వదిలేస్తే నక్సలైట్ అయిపోతాడని. అప్పుడే సువార్త చెప్పింది. నేనేం తప్పు చేశాను? ఆమె చెప్పిన చిన్న సమాధానం ఏంటంటే, ఒరే, ఏదైనా ఒక మాట మాట్లాడి కానీ, ఒక చిన్న పని చేసి కానీ, ఇది అమ్మకి తెలియకపోతే బాగుండు, నాన్నకి ఎవరు చెప్పకపోతే బాగుండు అని అనుకున్నావా లేదా? జ్ఞాపకం చేసుకున్నా. కొన్నిసార్లు ఎట్టా జరిగిందిలే అమ్మ, కొన్నిసార్లు. అంటే ఆ పని చేయకూడదని నీకు తెలుసు, కానీ చేసావునా? ఎందుకో చేసావు, అమ్మకి తెలియకపోతే బాగుండు అనుకున్నావు కదా. అవును, అట్లా జరిగింది. మరి అదే పాపం రా. ఏదైతే చెయ్యవద్దు అని నీకు తెలుసో, చెయ్యాలా వద్దా అని అడిగితే నువ్వేదైతే వద్దని చెబుతావో అదే నువ్వు చేసేసావు కదా. చేసి మళ్ళీ పెద్దవాళ్ళకి తెలియకపోతే బాగుండని ఆశ పెట్టుకో, అదే తప్పురా. పాపము అంటే అది. చిన్నవాళ్ళేమో చిన్న పాపాలు చేస్తారు, పెద్దవాళ్ళేమో పెద్ద పాపాలు చేస్తారు. వయస్సు కొలది, జ్ఞానము కొలది, అవసరము కొలది, పరిస్థితులను బట్టి మనిషి ఎంత చిన్న తప్పైనా చేస్తాడు, ఎంత పెద్ద తప్పైనా చేస్తాడు. కానీ ఏదో ఒక తప్పు చేయకుండా ఏ మానవుడు బ్రతకడు. అది సరే, ఒప్పుకుంటాను. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించమని అడగరా అని చెప్పింది. అప్పుడు అడిగాను కాబట్టి ఇప్పుడు కనీసం ఈ స్థితిలో ఉన్నాను. లేకపోతే ఎక్కడుండేవాడినో, రాజకీయాల్లో దిగి, నక్సలైట్లో దిగి, ఎక్కడో పోలీస్ కాల్పుల్లో పోయేవాడిని. నా స్నేహితులు చాలామంది పోలీస్ కాల్పుల్లో చచ్చిపోయారు. దాదాపుగా నాతో ఆడుకున్న వాళ్ళు చాలామంది పోయారు, సగానికి సగం. ఇప్పుడు ఏదో కొద్దిమంది బ్రతుకున్నారు. దేవుని బిడ్డలారా, పాపము అనగా అర్థం ఏమిటంటే, ఏదైతే వద్దు వద్దు వద్దని మనకు తెలుసో, అందరికీ చెబుతామో, అదే మనం ఒక పరిస్థితి వచ్చేసరికి చేసి కూర్చుంటాం. చేసి కూర్చుని నాలుగు ఖర్చుకొని, అరే ఏంటి నా వల్ల ఇలా జరిగిపోయింది, సర్లే పర్లేదు, ఎవరికి తెలియదుగా, ఎవరు చూడలేదు కదా, ఏం పర్వాలేదులే, చేయకూడనిది చేసాము, ఎవడు చూడలేదు కదా, కొంతవరకు పర్లేదు అనుకుంటాం. కానీ ఒక ఆయన పైనుండి చూస్తున్నాడు. ఇక్కడ నా ప్రసంగం అంతా వీడియో కెమెరా ఆన్ చేసి పెట్టి నా మీదే ఫిక్సప్ చేసింది. నా ప్రతి యాక్షను, ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది. తల్లి గర్భము నుండి మనం బయటకు వచ్చిన రోజు నుండి, స్వర్గలోకము నుండి ఒక వీడియో కెమెరా మన మీదే ఫిక్సప్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళు, కిచెన్లోకి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, బడిలోకి వెళ్ళు, గుడిలోకి వెళ్ళు, స్నేహితులతో ఉన్న ఎక్కడ ఉన్నా సరే 24 గంటలు చీకట్లో కూడా పనిచేస్తుంది ఆ వీడియో కెమెరా. దేవుని వీడియో కెమెరా నీ మీద ఫిక్సప్ చేసిందంటే మొత్తం నీ ప్రతి కదలిక రికార్డు చేయబడుతుంది. ఇప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేస్తే ఈ కెమెరా నన్ను రికార్డ్ చేయలేదు, కానీ చిమ్మ చీకటిలో, కటిక చీకటిలో కూడా దేవుడి కెమెరా, దేవుని వీడియో కెమెరా మొత్తం మన కదలికలన్నీ రికార్డు చేస్తుంది. అన్నీ చూసి అన్నాడు, ఏ భేదమును లేదు. వాడు తెల్లగా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు, వాడు బాగా చదువుకున్నాడు, వీడేమో మట్టి మొద్దు బుర్ర, వాడు మహాకోటీశ్వరుడు, వీడేమో కూలీ నాలి పని చేసుకుంటున్నాడు, వాడు అడుక్కుంటున్నాడు, వాడేమో ఒక దొంగ, వీడేమో కాస్త ఉద్యోగస్తుడు. కానీ వీళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో
నా ఆజ్ఞలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. కోట్ల మందిని చూసి దేవుడు రాశాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు మరి? ఎందుకు ఇలా చేస్తున్నారంటే వారి హృదయములో ఆ వ్యాధి ఉన్నది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, అన్నిటికంటే మోసకరమైనది. హృదయము మోసకరమైంది, అది మోసం చేస్తుంది. హృదయం ఎవరిని మోసం చేస్తుందంటే నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది, నా హృదయం నన్నే మోసం చేస్తుంది. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది, నా హృదయం నన్నే మోసం చేస్తుంది. మనమేమో ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తున్నామని మనం అనుకుంటాం. చాలా విజయవంతంగా వీళ్ళందరినీ బురుడి కొట్టించాను, అందరినీ బాగా మోసం చేశాను, వీళ్ళందరూ ఎర్రోళ్ళు అయిపోయారు, నన్ను ఎవరు పట్టుకోలేకపోయారు అని అనుకుంటారు. కానీ అసలు సంగతి ఏంటంటే ఊళ్ళో వాళ్ళని మనం మోసం చేస్తుంటే మన హృదయము మనలను మోసం చేస్తోందట. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదాయినను తన దృష్టికి అది న్యాయముగానే కనపడును. ప్రతివాడు అనుకుంటాడు, నేను బాగానే ఉన్నాను, నేను మంచివాడిని, నాకేం తక్కువ, నేను బాగానే బ్రతుకుతున్నాను అని అనుకుంటాడు. కానీ మోసం వాడి హృదయము వాడిని మోసం చేస్తుంది. నేను మంచివాడిని అని ఒకడు అనుకుంటాడు, కానీ ప్రియులారా ఆఖరికి వాడు నాశనం అయిపోతాడు. వాడిని వాడే మోసము చేసుకొని, మనల్ని మనం మోసం చేసుకొని మంచి వాళ్ళం అనుకొని రహస్యంగా పాపాలు చేస్తూ ప్రజల ముందు మాత్రం గౌరవంగా బ్రతుకుతూ నటిస్తూ ఉన్నాం. ప్రతి మనిషి బ్రతుకు ఒక నాటకము. ప్రతి మనిషికి 2 బ్రతుకులు ఉంటాయి. అందరి ముందు ఒక ముఖం, ఏకాంతంగా ఉంటే ఇంకో ముఖం. అందరి ముందు ఒక బ్రతుకు, ఒంటరిగా ఉంటే ఇంకో బ్రతుకు. ప్రతి మనిషిలో 2 మనుషులు, 2 మనుషులు ఉంటారు. అందరూ మెచ్చుకునేటట్టు ఒక ముఖం, లోపల ఇంకో వికృతమైన ముఖము. ఇలాగూ ప్రపంచమంతా నాటక రంగంలాగా, నటులలాగా అందరము పెట్టుడు మీసాలు, పెట్టుడు పళ్ళు, ఏమిటి సవరాలు, అసలు ఏ జడ నిజం కాదు, ఏ నెత్తి రంగు నిజం కాదు, ఏ పళ్ళు నిజం కాదు, అంతా మోసమే. లోకమే మోసం. ఈ పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, మీకు రక్షణ కావాలి. మొట్టమొదటి విషయం, మానవ జన్మనెత్తిన ప్రతి ఒక్కడు పాపి అనగా పాపము చేసే నైజము కలిగిన వాడు. ఇది ఎలాగొచ్చింది, ఇంతమందికి ఎలాగొచ్చింది మరి అంటే మన జాతికే వచ్చేసిందట. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను అన్నాడు. 19వ వచనం. ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడినారు. అనేక మంది మన దేశంలో ధర్మ ప్రచారకులు ఇదే చెబుతారు, మనమందరము పాపాలు చేస్తున్నాము, మనలో కామం ఉన్నది, క్రోధం ఉన్నది, లోభము, మదము, మాత్సర్యం ఉన్నది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అరిషడ్వర్గములు ఉన్నవి. వీటిని జయించాలి. వీటిని జయిస్తే తప్ప పరమాత్మని తెలుసుకోలేము, ముక్తి సాధించలేమని భక్తులందరూ, ధర్మ ప్రచారకులు చెబుతున్నారు. వాళ్ళందరికీ సభాముఖంగా వందనాలు, నమస్కారాలు. కానీ ఒక ప్రశ్న, కామక్రోధాలు మనలో ఉన్నవి నిజమే, జయించాలి అనేది నిజమే, కానీ గురువుగారు ఓ మాట చెప్పండి, అసలు ఈ కామక్రోధాలు మన లోపలికి ఎలాగొచ్చాయి? మనం ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని మనలో పెట్టుకున్నామా? ఎవడు పెట్టాడు? మానవ జాతిలో, మానవుడున్న ప్రతివాడిలో కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం ఉన్నవి కదా, లోభం ఉంది కదా. ఎలా వచ్చినాయి? అది ఎలా వచ్చిందో ఏమో కానీ మరి వచ్చినాయండి. మరి మనమేం చేయగలం? వాటిని జయించాలండి, జయిద్దామండి. ఎలా వచ్చిందో చెప్పండి ముందు.
అది మనకు తెలియదండి, అది బైబిల్కే తెలుసండి. ఎందుకంటే బైబిల్ సృష్టికర్త రాసిన గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కామక్రోధాలు ఎలాగ వచ్చినాయో బైబిల్ చెబుతుంది. ఎలాగ వచ్చినాయి అంటే 5:19 ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఎవరు ఆ ఒక మనుషుడు? ఎవరంటే ఆదామును ఒక మనుష్యుడు. ఆదామనే ఒక మనుష్యుడు ఉన్నాడు. అతని ద్వారా మనమందరమును మరణమును మనము సంతరించుకున్నాం, పాపాన్ని సంతరించుకున్నాం. ఆదాములో నుండి మనకు ఈ పాపం అనేది వచ్చింది. 1 కొరింథీ 15:45 1 కొరింథీ 15:45 ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. ఆదాము అనే మొదటి మనుష్యుడు. ఇప్పుడు చాలామంది మనుషులు ఉన్నారు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, పొడుగు వాళ్ళు, పొట్టివాళ్ళు, రకరకాల 5 ఖండాల్లో ఎన్నో జాతుల మనుషులు ఉన్నారు. కానీ అసలు భూమి మీద జీవించిన మొట్టమొదటి మనిషి పేరు ఆదాము. అతడు గొరిల్లా కాదు, కోతి కాదు, తోక ఊడిపోయినటువంటి నరవానరం కాదు. ఎవరు అంటే మట్టి నుండి దేవుడు చేసిన ఒక సంపూర్ణ మానవుడు. మొదటి మానవుడు మానవుడే, అతడు కోతి కాదు. మానవుడే. నువ్వు నేను ఎంత మానవులమో ఆయన అంతే మానవుడు. ఆయనలో నుంచి మనం పుట్టాం. ఆ మొదటి మానవుడు అవిధేయుడైనాడు గనుక అతనిలో నుండి మనమందరమును పాపులమైతిమి. ఆయన యొక్క అవిధేయత మనందరికీ పాపాన్ని మనకు ప్రసరింపజేసింది. ఆయన పాప సహితుడైపోయినాడు. ఆదాము పాపములో పడ్డాడు కనుక యోబు 14:4 ఈ ప్రశ్న అంటున్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితుడంటే మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము. అతడి రక్తంలో నిండా పాపం వచ్చేసింది. ఇక అతనిలో నుండి పుట్టిన వాళ్ళందరూ పాప స్వభావముతోనే పుడుతూ ఉన్నారు. పులి కడుపున మేకపిల్ల పుడుతుందా? మేక కడుపున సింహము పుడుతుందా? పుట్టదు కదా. బాతుగుడ్లు కోడికి పొదిగేస్తే పాపం పిచ్చి తల్లి, కోడి తల్లి కష్టపడి 21 రోజులు పొదిగింది కదా అని మొహమాటానికైనా ఆ బాతుగుడ్డుల్లో నుండి కోడి పిల్ల వస్తుందా? రాదు. పొదిగింది కోడైనా వచ్చేది బాతే. ఎందుకు విత్తనము బాతుది గనుక ప్రియులారా, విత్తనము ఏదో అదే చెట్టు వస్తుంది. చిక్కుడు గింజ నాటేమో వేప చెట్టు రాదుగా. చిక్కుడు తీగ వస్తుంది. వేప గింజ నాటేమో మామిడి చెట్టు రాదు. ఆదాము యొక్క రక్తములో పాపమున్నది గనుక మొట్టమొదట పుట్టిన మనిషి ఆదాము మొదటి కొడుకే నరహంతకుడు, దుష్టుని సంబంధి. అక్కడ నుండి మొత్తం పుట్టిన వాళ్ళందరూ పాపులేనట. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగములోన ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగములోన ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక. మొదటి సత్యము, మానవులంతా పాపులే. పాపము లేని మానవుడే భూమి మీద లేడు. గడ్డి తినే సింహం ఉంటుంది అక్కడే. ఫలానా సింహం అదేంటోనండి, పుట్టినప్పటి నుంచి దానికి నాన్ వెజ్ ఇష్టం లేదండి. నీస్ అంటే పడదండి, నెత్తుటి వాసన అంటే పడదండి. పచ్చగడ్డి చొప్ప అదేంటో చాలా మంది అట్లాంటి సింహం ఉంటుందా?
దానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని శాకాహారిగా చేయలేరు. పెద్ద పులి ఒకసారి నా చిన్నతనంలో జరిగింది. ఒక మిషనరీ గారు దొరగారు, అప్పట్లో తుపాకులు ఉండేవి, లైసెన్స్ తుపాకీలు, స్వాతంత్రం రాకముందు ఉన్న నాకు దొరగారు అన్నమాట. తర్వాత పెద్దలు చెప్పారు ఈ విషయం, నా చిన్నతనంలో విన్నా ఈ విషయం. ఆయన అడవికి వెళ్ళి ఒక పెద్ద పులిని వేటాడిన తర్వాత పొదలో చూస్తే ఒక 2 పులి పిల్లలు ఉన్నాయి. ఆ పులి పిల్లలు ఉంటే వాటిని ఇంటికి తెచ్చుకున్నాడు. పాలు తాగే పులి పిల్ల వాటిని ఇంటికి తెచ్చుకొని పెంచాడు. ఈ లోపల ఒకటేదో రోగం వచ్చి ఒక పులి పిల్ల చచ్చిపోయింది. ఇక ఒక పులి పిల్ల మిగిలింది. అది ఇంట్లో కుక్కని పెంచుకున్నట్టే ఫుల్గా. దానికి ఏంటంటే చిన్నప్పటి నుంచి దానికి అన్నము పాలు మొత్తం అంతా సాత్విక ఆహారం అలవాటు చేశాం. దానికి మాంసం పెట్టలేదు. దొరగారు ఏం చేశాడంటే ఎప్పుడు దాన్ని గారాబం చేసేవాడు, దువ్వేవాడు, కుక్కలాగానే పక్కలో పెట్టుకునేవాడు. దానికి యజమాని మచ్చిక అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడు ఆయన బయట నుంచి ఇంటికి రాగానే ఆ పులి వచ్చి ఆయన కాళ్ళు నాకి ఆయన దగ్గరకు వచ్చి అలాగా సంకలు దూరి పడుకునేది. అలాగ దాన్ని పెంచుకుంటున్నాడు. ఒకసారి ఏం చేశాడంటే ఈజీ చైర్ పడక కుర్చీ ఉంది, వచ్చాడు, ఆ టోపీ అక్కడ తగిలించాడు, గన్ను ఇక్కడ తగిలించాడు, వచ్చి రిలాక్స్ అయి ఉన్నాడు. అమ్మాయి కాఫీ తీసుకురా అని పనమ్మాయికి చెప్పాడు. ఈ లోపల ఇది పెంచుకున్న పులి వచ్చింది. ప్రేమగా యజమాని చెయ్యి నాకడ మొదలు, దాని నాలుక రంపంలాగా ఉంది. పులి నాలుక మన నాలుకలాగా ఉండదు, రంపంలాగా ఉంది. ఇలాగా నాకుతూ ఉంటే చిన్నగా చర్మం కట్ అయి కొద్దిగా రక్తం బయటకు వచ్చింది. ఆ రక్తం వాసన చూడగానే దాని తత్వం మేలుకుందన్నమాట. ఆ రక్తం రుచి మరిగి ఇంకా నాకుతా ఉంది, ఇంకా నాకుతా. చైతి పోయేసారు, నా ఆహారం నాకు దొరికింది, వీడు దొరకనివ్వట్లేదని ఎదురుగుండా పొంచి ఉండి కదలనివ్వట్లేదు. కదిలితే మీద పడదామని చూస్తుంది. అర్థమైపోయిందమ్మా నా ప్రాణం అపాయంలో పడిందని. మెల్లగా గోడ మీద అట్లాగా తీసి ఆ గన్ను తీసుకున్నాడు. తీసుకొని సరిగ్గా ఆ 2 కళ్ళ మధ్యలో పెట్టి పేల్చేసాడు. లేకపోతే దొరగారి పని అయిపోయినారు. చిన్నప్పటి నుండి పాలు పోసి పెంచిన దాని రక్తములో గుణం ఉంది. ఏం గుణము? నరవాసన కావాలి. ఇంకో జీవిని చంపి క్రూర మృగం, అది పుట్టుక క్రూర మృగం. నువ్వు ఏం పోసి పెంచితేనే దాని గుణాన్ని మార్చలేవు. పులి మీద ఉన్నటువంటి చారలు మార్చలేవు, లోపల ఉండే గుణం మార్చలేవు. మనిషి బోధలతో మంచోడు కాడండి. ప్రతి మనిషికి లోపల ఆ తత్వము. అందుకే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత బాగానే ఉండేది, కానీ అలాగ ఎవడును పుట్ట నేరడు అన్నాడు. అంతే. ఎవడైనా పాపం ఒక్కసారి కూడా చేయకుండా, ఒక్కసారి అబద్ధం ఆడకుండా, చిన్న తప్పు కూడా చేయకుండా ఉన్నాడంటే వాడు ఆదాము కుటుంబంలోని వాడు కాడు. వాడు ఎక్కడి నుంచో ఊడిపడి ఉంటాడు. వేరే గ్రహాంతర జీవి ఉంటాడేమో తెలియదు. ఈ గ్రహములో మానవుడైతే మాత్రం డెఫినెట్గా వాడు తప్పు చేశాడు. దేవుడి కంటే మనకు ఎక్కువ తెలుసా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. ప్రియులారా, ఈ కారణం చేతనే అవతార పురుషులు అనబడ్డ వాళ్ళు ఎవ్వరూ కూడా నీతులు చెప్పారు తప్ప నేను పాపము లేనివాడను అని ఒక్కరు కూడా ప్రకటించలేదు. మీరందరూ బాగుండండి, సత్యం చెప్పండి, అబద్ధం చెప్పకండి అన్నారు తప్ప నేను ఒక్కనాటికి అబద్ధము చెప్పని వాడను, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరు అన్న మొనగాడు ఒక్కడు కూడా లేడు. భూలోక చరిత్రలో నాలో పాపము లేదు అని బహిరంగ సవాలు విసరగలిగిన ఏకైక వ్యక్తి
యేసు. ఎందుకంటే ఆయన ఆదాముకు పుట్టినవాడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసులో ఉన్నది ఆదాము రక్తం కాదు, 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 అది దేవుని రక్తం. ఆయన వచ్చాడు పాపములో ఉన్న వారిని విడిపించడానికి. పాపము లేని వాడుగా జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మానవుడు పాపము చేస్తూనే బ్రతుకుతున్నాడు, పాపంలో చచ్చి. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే ప్రతి మానవుడు నరకాగ్ని గుండంలో పడిపోతున్నాడు. ప్రతి మానవుడు ఎవరు చచ్చిపోయినా మనం పేపర్ ప్రకటనలు ఇస్తాం. మా నాయనమ్మ గారు చచ్చిపోయినారని తెలుపుటకు అనకుండా మనం ఏమంటామంటే మా నాయనమ్మ గారు స్వర్గస్థులైనారనుటకు, మా తాతయ్య గారు స్వర్గస్థులైనారనుటకు చింతించుచున్నాం. చింతించడం ఎందుకు? స్వర్గానికి వెళ్తే చింతించడం ఎందుకయ్యా? సంతోషించాలి. పేపర్ ప్రకటన ఎలాగ ఇవ్వాలంటే మా తాతయ్య గారు స్వర్గానికి వెళ్ళినారని తెలుపుటకు మేము ఎంతయో సంతోషించుచున్నాము అని అనాలి. అన్నాడు చింతించుచున్నట్ట. ఎందుకు చింతిస్తున్నావు? స్వర్గానికి పోవడం నీకు ఇష్టం లేదా? స్వర్గంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, మరణం ఉండదు, వ్యాధి ఉండదు, సుఖం, నిత్య సుఖములలోకి వెళ్ళిపోతే తాతగారు నువ్వు ఎందుకు సంతోషించట్లేదు? చింతిస్తున్నావు ఎందుకు? ఎవడైనా అమెరికాకి వెళ్ళాడు అనుకో, మీ వాడు మీ బామెర్దో మేనకోడలో మేనల్లోడు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఏం ప్రకటన ఇస్తారు? విదేశాలకు వెళ్ళినారని మేము తెలుపుటకు ఎంతయో సంతోషించుచున్నాం. విదేశాలకు వెళ్తేనేమో సంతోషిస్తావు, స్వర్గానికి వెళితేనేమో చింతిస్తావా? అసలు సంగతి ఏంటంటే వీడు అక్కడికి స్వర్గానికి వెళ్ళినాడని మాకు నమ్మకము లేదు, అయినను మేము ఈ అబద్ధము మీకు చెప్పవలసి వచ్చినందుకు చింతించుచున్నాము అన్నమాట. అదంతా ఖాళీలు పూరింపుడు అన్నమాట. టెక్స్ట్ బుక్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే కార్యక్రమం ఉంటుంది. మా నానమ్మ గారు పరమ కయ్యాడి గంప, మా అమ్మని ఎంతో రాసి రంపాన పెట్టింది, అది స్వర్గానికి పోయిందంటే మాకు నమ్మకం లేదు, అయినను అది స్వర్గస్థురాలైందని మీకు చెప్పాల్సి వచ్చినందుకు ఎంతయో చింతించుచున్నాము. అది అసలు సంగతి. ప్రియులారా, చచ్చిపోయిన మానవులు అధిక శాతము అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది మనము ఒప్పుకోక తప్పని చేదు నిజము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను, ఘోష చెయ్యువారును హర్షించువారును ఆ పాతాళములో పడిపోవుదురు. గొప్పవాళ్ళు, ధనవంతులు, చదువుకున్నోళ్ళు, చదువు లేని వాళ్ళు అందరూ అందులో పడిపోతున్నారు. పాతాళము తన నోరు తెరుచుకొని ఉన్నది. చచ్చిపోయిన వాళ్ళందరూ అందులో పడిపోతున్నారు. కానీ అది మనం ఒప్పుకోలేకపోతున్నాం, చెప్పుకోలేకపోతున్నామని చింతిస్తున్నాం అన్నమాట. అందుకే అవతల మరణము తరువాత అగ్నిగుండం ఉన్నది కనుకనే ప్రతి మానవునికి చావంటే భయం. విదేశాలకు వెళ్ళాలంటే సంతోషం, చచ్చిపోవాలంటే భయం. ఎందుకు భయం? అగ్నిగుండం ఉన్నది, అగ్నిగుండం ఉన్నది. ప్రియులారా, ఆ అగ్నిగుండములో, పాతాళపు అగ్నిలో అందరూ పడిపోతున్నారు. ఘోష చెయ్యువారు ఘనులు, అల్పులు, సామాన్యులు, దీనులు, దరిద్రులు, ధనవంతులు, సామంతులు, శ్రీమంతులు, చక్రవర్తులు అందరూ అందులో పడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళను రక్షించువాడు కావాలి, రక్షించేవాడు కావాలి. గనక ఈ పాపులను రక్షించాలంటే తాను కూడా పాపం చేసినవాడు, తాను కూడా అబద్ధం ఆడినవాడు, తాను కూడా వ్యభిచారం చేసిన వాడు ఏం రక్షిస్తాడు? పాపులను రక్షించాలంటే పాపము లేని పరిశుద్ధుడు కావాలి. పాపము లేని పరిశుద్ధుడు మానవుల్లో ఉండడు. గనక ఆ దేవుడే నరావతారమెత్తి
పురుష ప్రమేయము లేకుండా విచిత్రమైన రీతిలో కన్యక గర్భములో ఒక శరీరము ధరించి శరీరాన్ని నిర్మించుకొని శరీరము దాల్చి ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. లోపల మాత్రం మానవ రక్తం లేదు, దైవ రక్తము కలిగి పుట్టినాడు. ఆ అవతార పురుషుని పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి వాస్తవము, మానవులు పాపులు. రెండవ వాస్తవము, ఈ పాపులందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ నరకము నుండి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాననే మాట నమ్మదగినది. దీంట్లో అనుమానమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి చరిత్ర సాక్ష్యమిస్తోంది, వేదములు సాక్ష్యమిస్తున్నవి, ఉపనిషత్తులు సాక్ష్యమిస్తున్నవి, ప్రియులారా సైన్స్ సాక్ష్యమిస్తున్నది. ఎన్నో నిరూపణలతో క్రీస్తు సువార్త ప్రకటించబడుతూ ఉంది. ప్రియులారా, యేసయ్య అన్నాడు, ఈ సువార్తను, ఈ మంచి వార్తను తీసుకెళ్ళి అందరికీ చాటించండి. ఏమిటా మంచి వార్త? ఏమిటా మంచి వార్త? యేసు ప్రభువు వారు మన పాపముల కొరకు మరణించి మళ్ళీ లేచాడు. అది మంచి వార్త. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను ఇప్పుడు మీకు తెలియజేయుచున్నాను. 3వ వచనం, అదేమనగా లేఖనముల ప్రకారము మన పాపముల కొరకు క్రీస్తు మృతి పొందెను, ఆయన సమాధి చెయ్యబడెను. లేఖనముల ప్రకారం అంటే ముందుగా వ్రాయబడిన గ్రంథముల ప్రకారం. లేఖనము అంటే వందల వేల సంవత్సరాలకు ముందు రాయబడిన పవిత్ర గ్రంథములు లేఖనములు. ఆ లేఖనములో రాయబడ్డ ప్రకారం యేసు మన పాపముల కొరకు మృతి పొందాడు. యేసు ప్రజల కొరకు మృతి పొందాడు అని చెప్పగానే చాలామంది కలగూర గంప తయారు చేస్తుంటారు. అవునండి, అల్లూరి సీతారామరాజు గారు, మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ గారు, వీళ్ళందరూ ప్రజల కొరకే మరణించిన మహానుభావులని యేసయ్యని ఇందులో కలిపి కలగూర గంప చేస్తాడు. బాబు, వాళ్ళందరూ ప్రజల కొరకు మరణించారు, అదేమో రాజకీయం, ఇదేమో పాపుల విమోచన. యేసు మరణం వేరు, ఈ నాయకుల మరణం వేరు. వాళ్ళు ప్రజల కొరకే జీవితాలు త్యాగం చేశారు. వాళ్ళ మరణము వలన మన పాపాలకు పరిహారము కలుగదు. యేసు మరణము వలన మన పాపములకు పరిహారం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళేమో రాజకీయ ప్రయోజనం కొరకు ప్రాణాలు అర్పించారు. యేసునాథుడు మన జన్మ కర్మ పాపముల నుండి మనల్ని విడిపించడానికి తన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మరణం రాజకీయం కాదు, పాపుల విమోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను, ఎవరన్నా ఈ మాట అనగలరా? అల్లూరి సీతారామరాజు గారు రక్తం వల్ల మన పాపాల నుంచి విడిపించి అనగలరు ఎవరైనా? ఇప్పటిదాకా అన్నారా? ఎవరు అనలేరు. అదేమో రాజకీయం, అది అవసరమే. రాజకీయాల్లో మంచి నాయకులు కావాలి, రాజకీయాలలో మంచి నాయకులు కావాలి. మనకు ప్రజల కొరకు ప్రాణమైనా ఇచ్చే నాయకులు కావాలి. అది రాజకీయం ఇప్పటి లోకం వరకే ప్రయోజనం. కానీ ఎంత మంచి నాయకుడైనా మనల్ని నరకము నుండి తప్పించజాలడు. మంచి నాయకులైతే మంచి రోడ్లు వేస్తారేమో, ధరలు తగ్గిస్తారేమో, న్యాయంగా పరిపాలిస్తారేమో, ఈ 3 నాళ్ళ జీవితం బాగా మనం గడుపుకోవడానికి సహాయకరంగా ఉంటారు. వీళ్ళు అవతలకు వచ్చి చేసే సహాయం ఏమీ లేదు. ఈ లోకము దాటిన తరువాత అగ్నిగుండం ఉన్నది. అక్కడ నీకు కావలసింది పరమాత్ముడు కార్చిన పరిశుద్ధ రక్తం. ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించినవాడు. ఆయన పేరు యేసు ప్రభువు వారు. ఇదండి అసలు సువార్త. ఆ పరమాత్ముడు మనిషి అయి పుట్టాడు.
ముందుగానే వ్రాయబడ్డ పవిత్ర గ్రంథాలు, పుణ్య గ్రంథాలు, మత గ్రంథాలలో ఉన్న ప్రవచనాల ప్రకారం ఆయన శిలువ మీద మన కొరకు మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు. మూడవ నాడు మహిమ శరీరము, అక్షయ శరీరముతో తిరిగి లేచినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సువార్తను, ఈ మంచి వార్తను మీరు వెళ్ళి సర్వలోకానికి ప్రకటించమన్నాడు. కాబట్టి ఇప్పుడు అందులో భాగంగా అరటికట్లకు కూడా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పని లేక కాదు, మీకు పని లేదని కాదు, మాకు పని లేదని కాదు, ఎవడో మాకు 10 లక్షలు ఇచ్చాడని కాదు. ఎందుకయ్యా వచ్చాం? యేసు పంపాడు. యేసు చెప్పమన్నాడు, ఈ మంచి వార్తను చెప్పండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ తెరవగానే అన్ని చెడ్డ వార్తలు. వాడు వీడిని చంపాడు, వీడు అక్కడ మునిగి చచ్చాడు, వీడు ఊరేసుకున్నాడు, అక్కడ దొంగతనాలు అయినాయి, ఇక్కడ మానభంగాలైనాయి, ఇదే చెడ్డ వార్తలు. ఏదన్నా మంచి వార్త ఉందా? అన్నీ చెడ్డ వార్తలే. చెడ్డ వార్తలతో వేసారిపోయిన మానవ లోకానికి ఒక మంచి వార్త. ఆ పరమాత్ముడు నరావతారం ఎత్తి పాపముల నుండి, పాప ఫలితమైన నరకము నుండి మనల్ని రక్షించడానికి మరణించినాడు, బలి అయినాడు, తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు యేసు. ఈ సంగతి అందరికీ చెప్పండి అన్నాడు. చెప్పడం మీ పని. వాళ్ళు విన్నా చెప్పండి, వినకపోయినా చెప్పండి, నమ్మినా చెప్పండి, దూషించినా చెప్పండి, కొట్టినా చంపుతామన్నా సరే చెప్పండి, చంపినా సరే ఊపిరి వదిలే వరకు, ఆఖరి శ్వాస ఉన్నంత వరకు చెప్పండి. సువార్త చెప్పడం మీ పని. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు, నరకము నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు, మన కొరకు మరణించాడు, మళ్ళీ లేచాడు. ఈ వార్త చెప్పండి. చెబుతుండగా ఏం జరుగుతుందంటే సమాజంలో 2 వర్గాలు ఎప్పుడూ ఉంటారు. నమ్మే వాళ్ళు కొంతమంది, నమ్మని వాళ్ళు కొంతమంది. అది యేసుప్రభువే చెప్పాడు. అందరూ నమ్మరు. అందరూ చెప్పగానే అట్లాగా సరే మేము కూడా వచ్చి మీ దారిలోకి వస్తామన్నారు. చాలామంది ఇష్టపడరు, కొద్దిమంది మాత్రం నమ్ముతారు. నమ్మినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కనుక ఇప్పుడు రక్షింపబడే మూకలో మనం ఉందామో, లేకపోతే శిక్షింపబడే గుంపులో ఉందామో నిర్ణయించుకునే అధికారం మనకే ఇచ్చాడు. ఈ దేవుని యేసు ప్రభువు వారు బలవంతాన బరబరా లాక్కుపోయి స్వర్గంలో చేర్చడు ఆయన. మనకు ఆశ ఉండాలి. నేను పరలోకానికి వెళ్ళాలి, నరకము తప్పించుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధుణ్ణి కావాలి, ఆ దేవదేవుని దయ పొందాలి, అగ్నిగుండాన్ని తప్పించుకోవాలని ఆశ ఉండాలి. నమ్మడానికి స్వేచ్ఛ ఉంది, నమ్మకపోవడానికి స్వేచ్ఛ ఉంది. ఎవరిని బలవంతాన మతం మార్పిడి చేయమని యేసు ప్రభు వారు చెప్పలేదు. అసలు బలవంతపు మతం మార్పిడి అనేదే బుద్ధి తక్కువ మాట, తెలివి తక్కువ మాట, మూర్ఖులు మాట్లాడే మాట. బలవంతాన ఒకడు మతాన్ని ఎవడైనా ఎలా మారుస్తాడు? నువ్వు వచ్చి నా మతం మార్చు, నీకు దమ్ముందేమో, ఎవడైనా మారుస్తాడా? నా బుర్రకాయలో ఏముందో ఎవడైనా ఎలా మారుస్తాడు? మతం అనేది మనస్సులో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది, జ్ఞాపకాల్లో ఉంటుంది, ఆలోచనల్లో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. మతం అనేది తలకాయలో ఉండే ఒక నమ్మకం. అది బలవంతాన వాడి బుర్ర లోపల చేయిబెట్టి ఎలాగ చెరిపేస్తాం, బ్లాక్ బోర్డ్ మీద రాసింది చెరిపేసినట్టు బలవంతాన ఎవరి మతాన్ని మార్చలేరు. ప్రియులారా, బలవంతం మతం మార్పిడు నిరోధించాలి, చట్టం తేవాలి అనేది ఎంత బుద్ధి తక్కువ మాట అంటే, మగవాళ్లను ప్రసూతి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోకూడదు అనే ఉద్యమం లేవదీసినట్టు. మగవాళ్లను ప్రసూతి ఆసుపత్రిలో చేర్చొద్దు అని మనం ఉద్యమం లేవదీస్తే ఎలా ఉంది? మగడికి అసలు ముందు పురుడు వస్తుందా? కడుపు వస్తుందా? ప్రెగ్నెంట్ అవుతాడా వాడు? పురుటి నొప్పులు వస్తాయా? మగవాళ్ళు ఎవరిని ప్రసూతి వైద్యశాలలో చేర్చొద్దు, ఆడవాళ్ళని మాత్రమే చేర్చాలని మహిళా మండళ్ళందరూ ఉద్యమం లేవదీస్తారా? మగవాడు అందులోకి వెళ్ళే అవకాశమే లేదు. దానికి ఎడ్యుకేషన్ ఎందుకు? అట్లాగే బలవంత మతం మార్పిడి ఎవడికి చెయ్యడు, చెయ్యజాలడు, సాధ్యమే కాదు.
అది ఎవడో అసూయాపరుడు బుద్ధిహీనుడు మాట్లాడిన మాట. తెలివైన వాళ్ళందరూ ఆ బుద్ధి లేని మాట మాట్లాడుతున్నారు ఎందుకు మరి? ఎవడో అన్నాడు బుద్ధి లేక. ఆలోచించుకోవద్దు. బలవంతం లేదు నాయన, సువార్త ప్రకటించమన్నాడు. నేను నచ్చితే నమ్ము, లేకపోతే నమ్మబాకు. కానీ నమ్ముతావో నమ్మవో దానికి 2 ఫలితాలు ఉన్నాయి. నమ్మితే ఒక ఫలితం, నమ్మకపోతే ఒక ఫలితం. ఎందుకు నమ్మడం లేదు? నమ్మాలో వద్దో నిర్ణయించుకోకముందు కొంచెం ఆలోచన చేయాలి. ఏం బాబు, పరమాత్ముడు నరావతారం ఎత్తాడు, చచ్చిపోయి లేచాడు అంటున్నారు. దీనికి ఏమైనా చరిత్ర ఆధారములు ఉన్నవా? అడగండి. ఆధారములు ఉన్నవి. యేసు ప్రభు సువార్తకు లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. ఇటీవల నేను రాసిన హైందవ క్రైస్తవం అనే గ్రంథం చదవండి. వేదములలో మొత్తం అంతా రాసింది యేసు ప్రభువును గూర్చే. కొంతమంది అనుకుంటున్నారు యేసు ప్రభు ఏమో అక్కడ పుట్టాడు, వేదాలేమో ఇక్కడ రాయబడ్డాయి. భారతదేశంలో వేదాలు రాయబడితే ఆ ఇస్రాయేల్ దేశంలో పుట్టిన యేసును గురించి ఇందులో రాయబడ్డం ఏంటండి? అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు ఈ ఓఫీర్ గారు అనుకుంటున్నారు కొంతమంది. అవును, వేదముల్లో రాయబడ్డది యేసును గురించి అవునో కాదో ఆ పుస్తకం చదివినాక మీరు చెప్పండి. నాకు చదివి చెప్పండి. ఇది నా సవాల్. ఆ పుస్తకం చదివితే ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాలి. యేసును గూర్చిన ప్రస్తావన వేదముల్లో స్పష్టంగా ఉన్నది. ఆధారాలు కావాలంటే ఉన్నాయి, కానీ ముందు నమ్మాలో నమ్మకూడదో తేల్చుకోకముందు కాస్త ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే నమ్మినా నమ్మకపోయినా మీకు కలిగే ఆ ఫలితాలు మీతో యుగయుగాలు అంతము లేని కాలం ఉంటాయి. నమ్మి బాప్తిస్మం పొందితే యేసయ్య ఉచితంగా రక్షణ ఇస్తాడు. ఈ రక్షణ నిత్య రక్షణ, యుగయుగములు నీతో ఉంటుంది. నమ్మకపోతే అగ్నిగుండంలో పడతావు, అది కూడా యుగయుగాలు. కొన్నేళ్ళు కాలిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది వదిలేయను ఆయన అంటే ఎవరు వదలరు. అంతే సంగతులు. ఫైనల్. చావు రాదు, స్పృహ పోదు, నిద్ర రాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, మంట చల్లారదు, బాధ ఆగదు. ఆగని చిత్రహింస యుగయుగాలు. రక్షణ పొందితేనేమో ఆగని నిత్య సుఖములు. రక్షణ తృణీకరిస్తే ఎల్లకాలము ఆగని శ్రమ, హింస, ఏడుపు, పెడబొబ్బలు, పండ్లు కొరుకుట. కనుక అటో ఇటో ఎటెళదామో మనమే తీర్మానించుకోవాలి. చాలా ఏళ్ళ కిందట నేను తీర్మానించుకున్నాను, నాకైతే రక్షణ కావాలి, పరలోకం కావాలి. మనుషుల మెప్పు నాకు అక్కర్లేదు. అన్ని కులముల నుండి, అన్ని మతముల నుండి, అన్ని జాతుల నుండి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరిస్తున్నారు. మైనారిటీ మతం అంటున్నారు, చాలా తప్పు. ప్రపంచ జనాభా 720 కోట్లు దాటింది. ఇందులో 3/2 అంటే 700 కోట్లలో దాదాపు 500 కోట్ల మంది ఏసే నా దేవుడు అంటున్నారు. ఇవాళ ఎలక్షన్లు పెడితే మెజారిటీ ఓట్లు వచ్చిన వాడు ఎమ్మెల్యే అవుతాడు, మెజారిటీ ఓట్లు వచ్చిన వాడు ఎంపీ అవుతాడు. ఇవాళ రక్షకుడు ఎవరు అని ప్రపంచ స్థాయిలో ఓట్లు అభిప్రాయ సేకరణ చేయండి. 700 ఓట్లలో 500 ఓట్లు యేసయ్యకే పడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇంతమంది పిచ్చోళ్ళ? సైంటిస్టులు, ఈ మైక్ కనిపెట్టినవాడు, ఆ కెమెరా కనిపెట్టినవాడు, ఆ లైట్ కనిపెట్టినవాడు, కారు కనిపెట్టినవాడు, రాకెట్ కనిపెట్టినవాడు, విమానం కనిపెట్టినవాడు, ఆ కారు కనిపెట్టినవాడు, అందరూ దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు యేసని నమ్మారు. శాస్త్రీయ నిరూపణలు, వేదముల్లో నిరూపణలు ఉన్నవి. లేఖనముల ప్రకారము యేసు మరణించి తిరిగి లేచాడు. గనక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, నమ్మి బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు మీకు సహాయం చేయను గాక. రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిచ్చాడు, నిర్ణయం మీ చేతిలో ఉంది. ఇదివరకే రక్షణ పొందినవారు ఈ సువార్తను ప్రకటించడానికి మిగిలిన జీవితకాలము అంకితం చేసుకుందాం. రక్షణ పొందిన వారైతే సువార్త ప్రకటిస్తానని ఒక తీర్మానానికి రండి. యేసయ్యా, ఇప్పటి నుండి ఎంతకాలం నేను బ్రతుకుతానో, ఇక మీదట బ్రతికినంతకాలం ప్రతిరోజు సువార్త చెప్పడం కొరకే బ్రతుకుతాను నాయన అని
ప్రార్థన చేయండి, ప్రభువుకు ఒప్పందము చేయండి, ప్రభువుతో ఒక నిబంధన చేయండి. ఇప్పటిదాకా నమ్మాలో వద్దో అని అటు ఇటు తటపటాయిస్తూ ఉన్నవారు, మీమాంసలో ఉన్నవారు ఇప్పుడు ఒక నిర్ణయానికి రండి. యేసు ప్రభువే నిజముగా లోకరక్షకుడు. త్వరలోనే లోకమంతం కాబోతోంది. సమయం మించిపోకముందే యేసుని మీ హృదయంలో రక్షకునిగా స్వీకరించండి. తర్వాత వేయాల్సిన అడుగులు ఏం చెయ్యాలో స్థానిక దైవజనులు మీకు నేర్పిస్తారు, బోధిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నీ యొక్క దివ్య స్వరం, పరలోక వర్తమానం మీరు పంపించినందుకై ప్రభు నీ కృపను బట్టి మిమ్మల్ని స్తోత్రిస్తూ ఉన్నాం. నీ వాక్యం అందరిలో ఫలింపజేయండి. ఈ ఊరి ప్రజల్లో, ఈ గ్రామ ప్రజల్లో నీ వాక్యం ఫలింపజేయండి. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడిన వారైతే, సువార్థికులుగాను రక్షణ పొందని వారైతే, ఇది వినుట ద్వారా వెంటనే రక్షణ పొందిన వారుగాను ఒక నూతనమైన అధ్యాయం తమ జీవితంలో మొదలు పెట్టడానికి నీ పరిశుద్ధాత్మ కార్యం ముమ్మరంగా లోతుగా జరిగించమని యేసు అద్భుత నామమున స్తుతించి స్వతంత్రించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి